యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పద అర్థం చూద్దాం రండి. యం ఏదైతే, లబ్ధ్వా పొందిన తరువాత, చ మరియు అపరం మరొక, లాభం లాభాన్ని, మన్యతే భావిస్తాడు, నా అధికం అంతకంటే గొప్పది కాదు, తతః దానికంటే, యస్మిన్ ఏ స్థితిలో, స్థితః స్థిరంగా ఉండి, నా కాదు, దుఃఖేన దుఃఖం వల్ల, గురుణా అపి ఎంతటి గొప్పదైనా, విచాల్యతే చెలించడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఆత్మ సాక్షాత్కారం ద్వారా లభించే ఆనందం ఎంత గొప్పదో ఇప్పుడు విను. ఆ ఆనందాన్ని ఒకసారి పొందిన తరువాత ఈ ప్రపంచంలో దానికంటే గొప్ప లాభం ఇంకేది లేదని యోగి గ్రహిస్తాడు. ఎందుకంటే అది ధనం ఇచ్చే సంతోషం కాదు, పదవి ఇచ్చే గర్వం కాదు, ప్రశంసల వల్ల వచ్చే ఆనందం కాదు, అది శాశ్వతమైన ఆత్మానందం. అర్జున, ఆ స్థితిలో స్థిరపడిన యోగిని ఎంతటి కష్టాలు వచ్చినా, ఎంతటి నష్టాలు ఎదురైనా, ఎంతటి దుఃఖం వచ్చినా అవి అతని మనస్సును కదిలించలేవు. ఎందుకంటే అతని ఆనందం బయట పరిస్థితులపై ఆధారపడి ఉండదు, అది పరమాత్మలో స్థిరపడిన ఆనందం. అర్జున, ప్రపంచం ఇచ్చే సుఖం వస్తుంది పోతుంది, కానీ ఆత్మానందం ఒక్కసారి లభిస్తే ఎప్పటికీ విడిచిపోదు. అదే యోగి యొక్క నిజమైన సంపద, అదే జీవితంలో అత్యున్నతమైన లాభం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.